చిక్కుడుకాయ వెల్లుల్లి కారం ఎప్పుడైనా ఈ కర్రీ నేమ్ విన్నారా? లేదంటే టేస్ట్ చేశారా? చేస్తే గనక కింద కమెంట్లో చెప్పడం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఈజీగా చెప్పేస్తాను. ముందైతే బీన్స్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ని యాడ్ చేసుకొని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వండి. చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరే కడాయి తీసుకొని దాంట్లోనే 4 to 5 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని 1 మినిట్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. దానిలోనే కొన్ని పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల సేపు బాగా వేగనివ్వండి. ఈ లోపు నేను ఈ కర్రీకి మెయిన్గా కావాల్సిన వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకుంటాను. వెల్లుల్లి కారం కోసం నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం, ఒక వెల్లుల్లి రెబ్బ, కొంచెం ఉప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పసుపు ఇప్పుడే యాడ్ చేసుకోండి, లేదంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చి దాంట్లోనే ముందుగా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారంని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు వేగనిచ్చి ముందుగా ఉడికించి పెట్టుకున్న బీన్స్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందాక నేను పసుపు వేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఒక 10 నిమిషాల సేపు మీడియం టు హై ఫ్లేమ్ లో ఉంచుకొని కర్రీని కలుపుకుంటూ వేగనివ్వండి. లాస్ట్ లో కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, టేస్టీగా ఉండే చిక్కుడుకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ కనుక తెలిస్తే కింద కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.